శంకరమంచి అని అమరావతి కథలు అని ఒక పుస్తకం రాసినాడు. ఒక అమరావతిని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రజల జీవన శైలి దాని గురించి ఒక 100 కథలు వేసి ఒకటి అమరావతి కథలు అని. అంటే ఏముండదు మీకు కొన్ని చోట్ల త్రివిక్రమ శ్రీనివాసరావు కూడా చెప్పింటారు. త్రివిక్రమ శ్రీనివాస్ కూడా ఒక రైతు పొద్దున్నే లేస్తాడు, అమరావతి గుడికి పోతాడు, పూజ చేస్తాడు, వస్తాడు, అందరితో కలిసి మాట్లాడతాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు, రాత్రి స్నేహితులతో కలుస్తాడు, పోయి పనుకుంటాడు. అంతే అమరావతి కథ. ఇలా కూడా సాధ్యమైన ఆనందంగా ఉండడము అని ఒక 101 స్టోరీస్ ఉన్నాయి డిఫరెంట్గా. ఇది నేను ప్రైమ్గా చెప్తాను. అలా అమరావతి కథలని సత్యం శంకరమంచి గారు రాసిన మంచి పుస్తకం. అంతకు మించిన పుస్తకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూటమి సంతకాలు చేస్తున్నారు అమరావతి కథలో. ఇక్కడ కూడా అంతే. పొద్దున్న లేచిన నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, అమరావతిని అంత చేస్తాము ఇంత చేస్తామంటారు. అక్కడ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు పొద్దున్నే లేచి సిఆర్డీ ఆఫీస్కి పోతూ ఉంటారు. మా భూమి ఎక్కడ, మా ప్లాట్ ఎక్కడ అని అడుగుతారు. వాళ్ళు కంప్యూటర్లో చూపిస్తారు, ఇక్కడ మీ భూమి అని. లేదు మాకు భూమి ఫీల్డ్ మీద చూపించాలి అంటే అది ఎక్కడుందో తెలియదు, కనపడదు. ఇంటికి వస్తాడు, బాధపడతాడు, ఏడుస్తాడు. ఇతన్ని నమ్మే మన భూమి ఇచ్చినది అంటాడు, పోయి పనుకుంటాడు. మళ్ళీ తెల్లారుజామునే వెళ్తాడు, సిఆర్డీ ఆఫీస్కి వెళ్తాడు. ఇది ఇప్పుడున్న అమరావతి రైతుల యొక్క కథ. వాళ్ళు భూమిలో ఏదో చేస్తామని చెప్పేసి ఇతన్ని నమ్మి భూమి ఇస్తే ఇంతవరకు ఆ అమరావతి మీద దోపిడీ చేయడమే తప్ప అక్కడ రైతాంగానికి ఏమాత్రం మేలు చేసిన దాఖలాలు. మళ్ళీ రెండో విడత 30,000 అడుగుతున్నారు. అక్కడ రైతులు చనిపోతున్నారు. భూమి ఇచ్చిన రైతులు ఇంకా మా భూమిని ఎప్పుడు డెవలప్ చేస్తారని. చంద్రబాబు నాయుడుకు ఇండ్లు మాత్రం డెవలప్ అవుతుంది, రైతులకు మాత్రం ప్లాట్లు ఎక్కడున్నాయో కనపడవు. కానీ చంద్రబాబు నాయుడు ప్లాట్లు మాత్రం కనపడతాయి. చంద్రబాబు చూపిస్తున్నారు. లాటరీ వేస్తే తెలుగుదేశం వాళ్ళందరికీ మంచిగా వస్తాయి, అవి ఎక్కడున్నాయో తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు ఒక అబద్ధం కథనంతో అమరావతిని కథలు మనకు చెప్తూ పోతూ ఉన్నారు. సందర్భం వస్తుంది. నిన్న కొత్తగా దాన్ని అమరావతి అభయం అని. అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కాదు చెప్పింది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మమ్మల్ని మనంతా కలిసే ఉందాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా, జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేస్తేనే. అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ 4 కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకడు L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చేకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు. మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చినది. ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరీ సచివాలయాలు కడతారు. ఎక్కడైనా టెంపరీ సచివాలయాలు కడతారు, టెంపరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి ఎంత ఎస్ఎఫ్టీ. బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000, 11,000 ఉంటే భూమి ప్రభుత్వాన్ని ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడం? ఏమి ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత తీర్మానాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్పాడు, అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు
ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈరోజు కేవలం మీ రియల్ ఎస్టేట్ కోసం మీరు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చామని చెప్పేసి ఈశ్వరన్ చెప్పి ఎక్కడున్నాడు? ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం చూస్తుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చి పడేలా అనేచ్చు. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాటనా ఏదైనా నీకు అంతగా ఉందంటే, ఇంకా మా సత్యకుమార్ చూస్తుంటే నల్లమల ఎండిపోతుందంట. నల్లమల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది, మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబు తెచ్చిన వీడియోలన్నీ, అవన్నీ చూపించాల. కేవలం అమరావతి పేరు మీద ఈరోజు అక్కడ వరదలు వస్తాయని అందరూ చెప్తున్నారు. మీరే ఆ లిఫ్ట్ కోసం దగ్గర 2,000 కోట్లతో లిఫ్ట్ కోసం మోటార్లు పెట్టినారు. ఇంకా డబుల్ కావాలా అని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేయాలంటున్నారు. ఎందుకు ఇంత భూదాహం పెట్టింది మీకు? మీరు ఎందుకు ఇంత ఆత్రంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి 6 గంటలు పెట్టినారు? మీరు జగన్ పేరు ఎత్తకుండా ఒక్క రోజున పనిచేసిన మీరేం చేసినారు చెప్పుకోండి. అప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు 3 సంవత్సరాలు ఉన్నారు కదా. ఆ రోజు నరేంద్ర మోడీ తీసుకొని వచ్చినారు కదా. అప్పుడేమన్నారు? వాజ్పేయిని లడ్డిచ్చాడన్నాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా కర్నూలు నాకు రాజధాని అన్నాడు, వైజాగ్ ఎందుకు ఉండకూడదు రాజధాని అన్నాడు, అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పినాడు. మరి ఈరోజు ఏమైపోయాయి మాటలు? ప్రజలు మీరు ఆలోచించుకోవాలి. అమరావతి ప్రాంతానికి కానీ దీనికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ అక్కడ రైతులకు ఇంతవరకు మీరు ప్లాట్లు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు వాళ్ళకు? దానికి వ్యతిరేకం. మీరు చేస్తున్న అవినీతికి వ్యతిరేకం. దాన్ని అమరావతికి అని చెప్పేసి వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి ఏదున్నా కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. మీలాగా మోసం చేయలేదు రైతుల్ని. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కానీ అన్నీ ఇప్పించడం జరిగింది. కానీ మీరు అలా కాదు కదా. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించుకోవాల్సింది ఒకటే, తను చెయ్యని దాన్ని తను చేశానని చెప్పుకోవటం, ఆ క్రెడిట్ తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్న లోకేష్ అంటున్నాడు మీ వైఖరి, మా వైఖరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. మా వైఖరి మీరు చేస్తున్న అవినీతికి వ్యతిరేకించడమే మా వైఖరి. మీరు చేస్తున్న ఈ దోపిడీకి 8% కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నారు, దానికి మేము వ్యతిరేకం. ఇచ్చిన దాంట్లో మీరు అడ్వాన్స్ మొబిలైజేషన్ 9,000 కోట్లు వస్తే 5,000 కోట్లు అడ్వాన్స్ మొబిలైజేషన్గా పోయినాయి. కేవలం 4-5 కంపెనీలకే అందరూ బాగు చేస్తున్నారు అక్కడ తప్ప అక్కడ ఉన్న అమరావతి డెవలప్ కావటం లేదు. ఇది డెవలప్, మీరేం డెవలప్ చేసినారు చూపించండి. అక్కడ తెచ్చిన బైపాస్ జగన్మోహన్ రెడ్డి కాదా తీసుకొని వచ్చిన బైపాస్? కాబట్టి ఇంకా ఇప్పటికైనా కానీ ఈ అమరావతి కథలు మానండి. ఈ అమరావతి కథలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం మానండి. ఈరోజు రాష్ట్ర సంపదనంతా తీసుకుని ఒక ప్రాంతంలో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ప్రాంతంలో అభివృద్ధి చెందాలని మేము కోరుతున్నాం. ఇప్పటికీ మా ప్రాంతంలో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి మేము ఖచ్చితంగా మీరు చేస్తున్న అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే జరిగింది తప్ప వేరేది ఎప్పుడు జరగలేదు. చెప్తా అంటాడు సైబరాబాద్ నేనే కట్టినానంట, పవన్ కళ్యాణ్ ఆ కొండలంతా తిరిగినాడంట. డెఫినెట్గా ఆ ప్రాంతం హైదరాబాద్ అనేది ఒక రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయింది, భూమికి ఎంత విలువ వచ్చింది చెప్పండి.
ఎందుకు ఊరికి లేని క్రెడిట్స్ మీరు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు? 20 సంవత్సరాలు అయితే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేక 20 సంవత్సరాలు గణనీయమైన మార్పులు జరిగింది. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడు బానంటే ఇంకా 2.5 సంవత్సరాలు అవుతాయి. మీరేమైనా చేసింటే దాంట్లో చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి ఆవేదన అవును, రైతులు నేను చెప్తున్నాను కదా, అమరావతి కథల్లో భాగంగానే ఒక రైతు పొద్దున్నే లేస్తాడు, సిఆర్డీ ఆఫీస్కి వెళ్తాడు, తన ప్లాట్ ఎక్కడ ఉందని కొట్లాడతాడు, అక్కడ పోయి మాట్లాడి వచ్చిన తర్వాత రేపు మళ్ళీ పోతాడు, ఇంటికి వస్తాడు, బాధపడతాడు స్నేహితుల దగ్గర, ఇతన్ని నమ్మి మోసపోయినామని చెప్తాడు, ఇంటికి వచ్చాడు, పనుకుంటాడు, భార్య పిల్లల దగ్గర ఆవేదన చెందుతాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ సిఆర్డీ. ఒక్క చిన్న విషయం అండి, తనదంటూ ఒక భూమి, తన 1000 ఎకరాల భూమి ఇచ్చిన రైతు తన భూమి ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు అక్కడ ఇంట్లో వాళ్ళకు చదువుకోవాలన్నా, ఇళ్ళలో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఎక్కడి నుంచి డబ్బులు పుడతాయి చెప్పండి? భూమి ఎక్కడుందో చూపించలేకపోతుంది, నువ్వు భూమి ఎక్కడుందో నువ్వు చూపించలేకపోతుంది. పంట పండిద్దామా అంటే పంట పండించడానికి వీలు లేకుండా చేసినారు. ఇంకెలా బతుకుతాడు రైతు అనేవాడు? వాళ్ళ చేతికి ఏ విధంగా వస్తాయి? నువ్వు ఇచ్చిన పెన్షన్లతో బతికేస్తావా? ఏదో అభివృద్ధి చేస్తామని అనుకున్నారు, కానీ ఇలా దోపిడీ చేస్తామని అనుకోలేదు కదా. ఇళ్ళలో పెళ్ళిళ్ళు కావాలంటే భూమి ఏదో నమ్ముకొని ఏదో ఒకటి చేద్దాము అనుకుంటా అంటే భూమి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు పాపం. వ్యవసాయం చేద్దామంటే ఆ భూమి కనపడదు. అంతకంటే ఆవేదన కానీ ఘోరంగా ఏమైనా ఉంటుంది. డబ్బులు అది మామూలుగా 15,000 కోట్లు 20,000 కోట్లు ఏదో ఒకటి ల్యాండ్ అక్విజిషన్ చేసింటే కదా కూడా ఇంత నష్టం జరిగేది కాదు కదా. వాళ్ళకి చేతులకు డబ్బులు వచ్చేది కదా. ఈ పాటికి 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా ఇప్పటికే మామూలుగానే అప్రిషియేట్ అయ్యేది కదా వాళ్ళు అనుకున్న రేట్ల ప్రకారము. మామూలు భూమి ఉన్నా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రైతుకు ఉండకూడదు. భూమిలో పండించేదానికి భూమి లేదు, అమ్ముకోవడానికి లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లేదు, పిల్లలకు చదువుకు డబ్బులు ఉంటారు. అప్పట్లో పుడుతుంది. లేకుంటే ఒక యాక్టివిటీ ఉండాలి కదా, ఎకనామికల్ యాక్టివిటీ ఉండాలి కదా. ఏ ఎకనామికల్ యాక్టివిటీ లేకుండా కేవలం మీ ఆఫీసు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. నారాయణ పెనంసాని పెడతాడు, మీటింగ్లు పెడతా అంటాడు, రైతులు వచ్చి ఏడుస్తూ అంటారు, పాపం చేసేస్తాను సమస్య తీరుస్తామంటారు, పోతారు, అంతే. పాపం బాధాకరం. పాపం ఆ వాళ్ళతో ఉద్యమం చేయించి వాళ్ళందరినీ డైవర్షన్ చేయించేసి వాళ్ళని అందరినీ కూడా రోడ్డును పాలు చేసినది ఎవరైనా నిన్న పోస్టులు చూపిస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది చంద్రబాబు నాయుడు. ఆయన కదా మోసం చేసినది, మీరు కాదు కదా మోసం చేసినది. మేము నిజం చెప్పాము, ఇన్ని 1000 ఎకరాలలో ఇది చేయడం అనేది కష్టము, కాబట్టి అమరావతిని లెజిస్లేటివ్గా ఈ విధంగా చేసుకుంటా పోతామని ఒక క్లారిటీతో చెప్పినాను. కానీ చంద్రబాబు నాకు మోసం చేయలేదు కదా, మీ భూమి రేట్లు కోట్లు అయిపోతాయని చెప్పేసి. సో పిటీ అండ్ సో సాడ్.